హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, ఒక్కరు కామెంట్ చేశారు మన సబ్స్క్రైబర్స్లో. ఒక్కరు ఏమిటంటే అన్నా మనకి బీఎస్సీ ఎంఎల్టీ కావచ్చు, బీఎస్సీ అనస్థీషియా కావచ్చు, బీఎస్సీ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ కావచ్చు, లైక్ అలాంటి పారామెడికల్ కోర్సెస్కి సో నోటిఫికేషన్ వస్తుందా లేదు అంటే ఇప్పుడు మనకి ఎంసెట్ అండ్ నీట్ ద్వారా కూడా సీట్స్ పొందొచ్చా బీఎస్సీ నర్సింగ్ లాగా అనేసి కామెంట్ అయితే చేశారు. సో వాళ్ళ కోసమే ఈ వీడియో అండి. సో ఫస్ట్ వచ్చేసి మనకి బీఎస్సీ ఎంఎల్టీ అండ్ బీఎస్సీ అనస్థీషియా ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ నుంచి పారామెడికల్ సైన్సెస్ కిందికి వస్తాయన్నమాట. సో పారామెడికల్ సైన్సెస్ కిందికి వస్తాయి. సో ఈ కోర్సెస్ చేయాలంటే మనకి తప్పకుండా ఈ ఎంసెట్ ఆర్ నీట్ రాయాలా అనేసి ఇక్కడ మనకైతే ఉన్న డౌట్. సో ఈ కోర్సులో అడ్మిషన్ పొందాలంటే ఏం చేయాలి అనేది మనం పూర్తిగా తెలుసుకునే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. అలా అయితేనే నేను నోటిఫికేషన్ వచ్చినప్పుడు లేదంటే ఇంపార్టెంట్ డేట్స్ వచ్చినప్పుడు నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను. సో తద్వారా మీకు అయితే తెలుస్తుంది అనమాట. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైం లెట్స్ బిగిన్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకొని మనకి బీఎస్సీ ఎంఎల్టీ కావచ్చు అండ్ బీఎస్సీ పారామెడికల్ సైన్సెస్లో ఉన్నటువంటి కోర్సెస్ లైక్ అనస్థీషియా టెక్నాలజీ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అండ్ ఆర్డిటి, ఆర్ఐటి అండ్ సివిటి. సో ఇట్లాంటి అనేకమైన కోర్సెస్ అరౌండ్ 14 or 13 కోర్సెస్ అయితే ఉంటాయి. సో అవన్నిటితో పాటుగా బీఎస్సీ ఎంఎల్టీకి సో వీటికి అడ్మిషన్ అయితే మనకి నీట్ ద్వారా కావచ్చు, లేదు అంటే టీఎస్ ఎంసెట్ ద్వారా కావచ్చు, లేదంటే ఏపీ ఎంసెట్ ద్వారా కావచ్చు. సో ఇవ్వరనమాట. సో వీటికి సెపరేట్ మనకి ఇంకా ఎలాంటి అఫీషియల్ నోటిఫికేషన్ రాలేదు. సో వీటిని ఇంక్లూడ్ చేసి ఏపీ ఎంసెట్ ఆర్ టీఎస్ ఎంసెట్తో ఇస్తామనేసి. సో అందుకోసమే మనకి వీటి సెపరేట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో కేఎన్ఆర్ యూహెచ్ఎస్ ద్వారా తెలంగాణలో వస్తుంది అండ్ ఏపీలో వచ్చేసి వైఎస్ఆర్ యూహెచ్ఎస్ ద్వారా వస్తుందన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో ఇది తెలంగాణ స్టేట్లోకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళది. సో ఇందులోనే మనకైతే నోటిఫికేషన్ ఇస్తారు. సో చూడండి, తరచూ మీద అయితే చెక్ చేస్తూ ఉండండి. సో ఇట్లా ఉంటుంది వెబ్సైట్. ఇక్కడ కింద నోటిఫికేషన్ బార్లోకి వచ్చి వ్యూ ఆల్ పై క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుందన్నమాట. సో ఇందులో ఎక్కడైనా మనకి ఇస్తారు. లైక్ డేట్ వచ్చేసి ఇలా. సో ఇలా ఇక్కడ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఉంటుంది అండ్ నోటిఫికేషన్ టైటిల్ ఏంటి, బీఎస్సీ ఎంఎల్టీయా, బీఎస్సీ పారామెడికల్ సైన్సెస్గా సో అనేది వస్తుంది. ఇక్కడ నోటిఫికేషన్ పూర్తిగా చూడాలంటే ఇక్కడ వ్యూ అనే దానిపై క్లిక్ చేసి మీరైతే చూడొచ్చు. సో ఇందులోనే వస్తుంది మనకి ఆల్ నోటిఫికేషన్ ఫర్ బీఎస్సీ ఎంఎల్టీ, బీఎస్సీ పారామెడికల్ సైన్సెస్ ఏవైనా కావచ్చు, లైక్ ఓటీటీ అండ్ సివిటీ అండ్ ఆర్ఐటీ, ఆర్డిటీ అండ్ నెక్స్ట్ మనకి సంబంధించినటువంటి కొత్తగా వచ్చినట్టు కోర్సెస్ ఏవైతే ఉన్నాయో సో వీటికైనా పారామెడికల్ సైన్స్ అంటే ఇవన్నీ ఇంక్లూడ్ అయిపోతాయి. సో అరౌండ్ 14 or 13 కోర్సెస్ ఉంటాయి. సో అవన్నిటికి ఇందులోనే నోటిఫికేషన్ ఇస్తారనమాట. సో ఫ్రెండ్, ఇది తెలంగాణ స్టేట్ వాళ్ళకి సంబంధించింది. సో ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అనే వెబ్సైట్ వచ్చేసి సో ఇది ఏపీ వాళ్ళకి సంబంధించింది. సో ఇందులో మనకి బీఎస్సీ ఎంఎల్టీ సేమ్ యాజ్ యూజువల్గా పారామెడికల్ సైన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్ ఇందులో ఇస్తారు ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి. సో ఇక్కడ చూస్తే మనకి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళకు ఉండదు, బట్ ఇక్కడ మనకైతే అన్ని టైటిల్స్ ఇస్తారనమాట. సో ఇక్కడ చూడండి, 29 February 2024లో వచ్చింది చూడండి, లిస్ట్ ఆఫ్ నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ phase 3 అనేసి ఫర్ బీపీటీ అండ్ బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్. సో ఇలా వస్తుందన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ లింక్ ఉంది కదా, సో ఇక్కడ సో ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో చూసుకోండి ఒకసారి మీరైతే. సో ఇది ఆంధ్ర వాళ్ళకి సంబంధించింది. సో మనకి ఇంకా ఏంటి అంటే సో ఇంకా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోవాలి కాబట్టి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వన్స్ సో మనకి కొన్ని డేస్కి అయితే మనకి నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఫర్ ఏపీ వాళ్ళకి వైఎస్ఆర్ యూహెచ్ఎస్ నుంచి అండ్ టీఎస్ వాళ్ళకి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ నుంచి అయితే నోటిఫికేషన్ వస్తుంది సమ్ డేట్ రోజున. ఆ డేట్ రోజున వచ్చినప్పటి నుంచి మీరు అప్పుడు అప్లికేషన్ చేసుకోవాలి. ఫస్ట్ అప్లికేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు అవన్నీ అయితే అప్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే ప్రక్రియ అయితే స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. లైక్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ వచ్చేసి మనం అప్లికేషన్ చేసుకున్న తర్వాత కొన్ని డేస్కి మన సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై చేస్తారు. సో వెరిఫికేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ మనకి ఒక ఛాన్స్ ఇస్తారు ఎడిట్ చేసుకోమని. లైక్ మనకి ఒక లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఫస్ట్ వచ్చేసి సో మెరిట్ లిస్ట్ అనేసి, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేసి 2 రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఫస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత మన మిస్టేక్స్ ఉంటే సరి చేసుకున్న తర్వాత మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరైతే నేమ్స్ ఉంటాయో సో వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు అనమాట. ఫైనల్ మెరిట్ లిస్ట్ తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఒక డేట్ ఇస్తారు. వెబ్ ఆప్షన్స్ అయితే ఆ డేట్ రోజున ఇచ్చేసిన తర్వాత మొత్తం ఈ ప్రాసెస్ అంతా ఆన్లైన్లో ఉంటుంది ఫ్రెండ్స్. అందరు గుర్తుపెట్టుకోండి, ఆఫ్లైన్లో కాదు.
సో మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి, ఆన్లైన్లోనే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, ఆన్లైన్లోనే డాక్యుమెంట్స్ అండ్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. సో ఈ ప్రాసెస్ అంతా మొత్తం ఆన్లైన్లోనే జరుగుతుంది ఫ్రెండ్స్. సో గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు అప్పటికి నేను చేస్తాను వీడియో. సో దాని ద్వారా మీరైతే చూసుకోవచ్చు, అన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. సో వీటి తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత సీట్ అలాట్మెంట్స్ అయితే వస్తాయి. సో వచ్చిన తర్వాత యాజ్ యూజువల్గా క్లాస్కి అయితే వెళ్ళిపోవచ్చు, మీకు సీట్ వచ్చినట్టు అనమాట. సో చాలా పెద్ద ప్రాసెస్, బట్ సింపుల్గా చెప్పాను అనమాట, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి. సో ఇంతే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి, నేను కంపల్సరీగా మీకు అయితే రిప్లై ఇస్తాను. సో ఏ డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో తప్పకుండా మీరైతే తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి, అండ్ మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ.